శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో అమ్మవారు చిదగ్ని కుండంలో నుంచి ఆవిర్భవించిన కథ అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ నామాలలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయన్నమాట. అవేంటో చెప్పుకుందాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఈ నామాలలో 2 ప్రశ్నలు దాగి ఉన్నాయన్నమాట. అవేంటంటే, మొదటి ప్రశ్న అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టారు, దానికి సమాధానమే చిదగ్నికుండ సంభూత. రెండవ ప్రశ్న అమ్మవారు ఎందుకు పుట్టారు, దేవకార్య సముద్యత. ఈ 2 నామాలని కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, మొదటి ప్రశ్నలో అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టారంటే శివుడి యొక్క చైతన్య అగ్నిలో నుండి పుట్టారు. ఆ అగ్నిలో ఎవరున్నారు, ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు దాగి ఉంటుందన్నమాట. ఇది తెలుసుకుంటే లలితా అమ్మవారిని ఎందుకు పూజించాలి అనేది బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ చిదగ్ని అంటే ఆ పరశంభువు యొక్క చైతన్య అగ్ని. దాన్ని పరమశివుడు ఎలా తీసుకొచ్చారంటే, తన మూలాధార చక్రం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటించి తన 3వ కంటి నుంచి ఆ అగ్నిని బయటికి తీసుకొచ్చారనమాట. ఆ అగ్నితోనే ఆ యజ్ఞకుండం అనేది రగులుకున్నది. చూడండి, అక్కడ వరకు అగ్నితో ఆగిపోయి ఆ అగ్నిలో నుంచి ఇక్కడ అమ్మవారు రాలేదనమాట. మరి ఏ అగ్నిలో నుంచి అమ్మవారు వచ్చారంటే, ఎప్పుడైతే ఆ పరశంభువు అగ్నిని బయటికి తీస్తారో ఆ అగ్ని అనేది కొన్ని యోజనాల ఎత్తు మాత్రమే రగులుకుందనమాట. అలాంటి అగ్నిలోకి ఇక్కడ సకల దేవతలు క్షీణించిపోయి వారందరూ కూడా దేహత్యాగాన్ని చేశారనమాట. అలా ఎప్పుడైతే దేవతలు అందులోకి దూకుతున్నారో ఒక్కొక్క యోజనం అగ్ని అనేది పెరుగుతూ విశ్వం అంచు దాకా చేరుకుందనమాట. అంటే ఇప్పుడు ఆ అగ్ని ఎవరి నుంచి వచ్చింది, పరశంభువు నుంచి వచ్చింది. అలాంటి అగ్ని విశ్వం దాకా ఎలా చేరుకుంది అంటే, సకల దేవతలు ఆ అగ్నిలోకి దూకగానే ఆ అగ్ని రగులుకొని యోజనాలు ఎత్తు పెరుగుతూ విశ్వం అంచు దాకా చేరుకుందనమాట. ఇది సాక్షాత్తు పరశంభువు యొక్క అగ్ని మాత్రమే కాదు, సకల దేవతల నుంచి వచ్చిన అగ్ని అనమాట. అలాంటి అగ్నిలో నుంచి అమ్మవారు దేవతల శక్తిని పుంజుకొని ఆవిర్భవిస్తారనమాట. అంత గొప్ప శుద్ధమైన అగ్నినే ఇక్కడ చిదగ్ని అని అంటున్నారనమాట. మొదటి ప్రశ్నకి సమాధానం ఇప్పుడు అర్థమైందా? అమ్మవారు ఎక్కడి నుంచి పుట్టింది అంటే చిదగ్నికుండ సంభూత, చైతన్య అగ్నికుండంలో నుంచి అమ్మవారు ఆవిర్భవించారనమాట. తరువాత ప్రశ్న, అమ్మవారు ఎందుకు పుట్టారంటే ఇది 2వ ప్రశ్నకి సమాధానం అనమాట. అమ్మవారు ఎందుకు పుట్టారు అంటే దేవకార్య సముద్యత, అమ్మవారు దేవతల కార్యం కోసం పుట్టారనమాట. మరి అలాంటి దేవతలందరూ ఇప్పుడు ఎక్కడున్నారంటే, ఇక్కడ దేవతలందరూ కూడా తమ శక్తులను యాగంలో సమర్పించుకున్నారు. అలా ఎప్పుడైతే దేవతలందరూ దేహత్యాగం చేసుకున్నారో దేవతల యొక్క తేజస్సు, వారి యొక్క బలం, వారి యొక్క ప్రేమ అన్నిటినీ అక్కడ అర్పించారని అర్థం అనమాట. అలాంటి అగ్నిలో వారు లీనమై ఉన్నారు. ఎందుకంటే అలాంటి శక్తులన్నీ కలిపే ఇప్పుడు ఒక రూపం అనేది పుంజుకుంటుందన్నమాట. ఆ రూపమే లలితా త్రిపుర సుందరి. అంటే ఇక్కడ లలితా త్రిపుర సుందరి అనే దానికి అర్థాన్ని కానీ చూసినట్లయితే, సకల దేవతలందరి శక్తులు కలిసి పుట్టిన వారు లలితా అమ్మవారు అన్నమాట. అంటే అన్ని శక్తులు కలిసి ఇప్పుడు ఒకే రూపం ధరించి బయటకు వచ్చారనమాట అమ్మవారు. ఇప్పుడు మీరు ఒక్కొక్క దేవతని విడిగా పూజించే కంటే అన్ని దేవతా శక్తులు కలిసి ఒక రూపాన్ని సృష్టించుకొని ఆ రూపంతో బయటికి వచ్చిన వారే ఇక్కడ లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు. అలాంటి అమ్మవారిని ఒక్కరిని మీరు ప్రార్థించినట్లయితే సకల దేవతల్ని ఇక్కడ ప్రార్థించినట్టు అని అర్థం అన్నమాట. చూడండి, ఇప్పుడు దేవకార్య సముద్యత ఈ మాట వినంగానే ఏం గుర్తు రావాలి అంటే, అమ్మవారు దేనికోసం వచ్చారంటే దేవతల కార్యం కోసం. ఇక్కడ దేవతల కార్యం ఏంటి అంటే రాక్షస సంహారం. ఆ రాక్షసుడు పేరేంటి అంటే బండాసురుడు. ఇదే గుర్తొస్తుంది. కానీ దీనిని మించినది ఇంకొకటి దాగి ఉందన్నమాట. అదేంటంటే, అమ్మవారు ఇక్కడ కేవలం భౌతికంగా రాక్షసుడి యుద్ధం కోసమే రాలేదన్నమాట. మొత్తం 3 స్థాయిల యుద్ధం కోసం వచ్చారనమాట అమ్మవారు. అదేంటంటే, బయట జరిగేది భౌతిక యుద్ధం, అది మనందరికీ తెలిసిన బండాసురుడి యుద్ధం. ఇక్కడ 2వది ఏంటంటే ఆధ్యాత్మిక స్థాయి అనమాట. ఇది దేనికోసం అంటే చైతన్య రక్షణ కోసం. ఇక్కడ దేవతలంటే ఏంటి అంటే బయట ప్రపంచంలో మనకు తెలిసిన దేవతలు మాత్రమే కాదనమాట. అలాంటి దేవతలందరూ మనలోనే ఉన్నారు. అది ఏ రూపంలో ఉన్నారంటే మన ఇంద్రియాల రూపంలో ఉన్నారనమాట. పంచ ఇంద్రియాలంటే ఏంటి? చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ, ఇవే కదా. చూడండి, ఉదాహరణకి
చూపుని తీసుకున్నామనుకోండి, ఈ చూపు అంటే ఏంటి? కళ్ళు అనమాట. ఈ కళ్ళలో సూర్యుడి యొక్క శక్తి ఉంటుందన్నమాట. అంటే మన చూపు వస్తుంది అంటే సూర్యుడి కాంతి వల్లే వస్తుంది. అందుకే చూపుని సూర్యదేవుడు అని అంటారనమాట. తరువాత వినికిడి అంటే చెవులు. అలాంటి చెవులలో దాగిన దేవుడు ఎవరంటే దిక్పాలకులు అనమాట. ఇక్కడ శబ్దం అనేది దిశల నుండి వస్తుంది కాబట్టి వినికిడి శక్తిని దిక్పాలకులతో పోలుస్తారనమాట. తరువాత రుచి అంటే నాలుక. అలాంటి నాలుకకి ఇక్కడ శక్తినిచ్చే దేవుడు ఎవరంటే వరుణుడు అనమాట. రుచికి నీరు అవసరం కాబట్టి జలదేవుడు అయిన వరుణుడు రుచికి శక్తినిస్తాడనమాట ఇక్కడ. తరువాత వాసన అంటే ముక్కు. ఈ ముక్కుకి శక్తినిచ్చే దేవుడు ఎవరంటే భూమి దేవత. వాసన భూమి నుండే వస్తుందన్నమాట. చూడండి, పూలు, మట్టి వాసన ఇవన్నీ కూడా ఈ భూమి వల్లే వస్తున్నాయి అని అర్థం అనమాట. తరువాత స్పర్శ అంటే చర్మం అనమాట. అలాంటి చర్మానికి శక్తినిచ్చే దేవుడు ఎవరంటే గాలి, వాయుదేవుడు అనమాట. ఇక్కడ గాలి లేకుంటే స్పర్శ అనేది ఉండదు. అందుకే వాయుదేవుడు స్పర్శకి శక్తినిస్తాడనమాట ఇక్కడ. అలా మన శరీరంలో ప్రతి ఇంద్రియానికి వెనుక ఒక దేవతా శక్తి ఉంటుందన్నమాట. అందుకే మన శరీరమే ఒక దేవాలయం లాంటిది. చూడండి, అవి ఈ కలియుగంలో అజ్ఞానం చేత మూసుకుపోయినాయి అనమాట. అందుకే దేవతల శక్తి అంత తక్కువగా ఉన్నది. ఇప్పుడు ఎవరైతే లలిత అమ్మని ప్రార్థిస్తారో వారందరికీ కూడా అమ్మవారు ఆ ఇంద్రియాల జ్యోతిని మళ్ళీ వెలిగిస్తుంటారనమాట. అలా దేవతలందరూ కూడా బండాసురుడి దెబ్బకి క్షీణించిపోతే మరి దేవతా శక్తులు మనలో ఇంద్రియాలలో ఎలా మేల్కొని ఉంటారు అంటే మనం కూడా క్షీణించిపోతామన్నమాట ఇక్కడ. అందుకని అమ్మవారు దేవకార్యానికి వచ్చారంటే దేవతల కార్యం ఏంటి అంటే బండాసురుణ్ణి సంహరించడం. అలాంటి బండాసురుణ్ణి అమ్మవారు సంహరించారంటే దేవతా శక్తులు పుంజుకుంటాయి అన్నమాట. అప్పుడు మనం కూడా పుష్టిగా ఉంటామని అర్థం అనమాట. ఇక్కడ అమ్మవారు బండాసురుణ్ణి దెబ్బతీయటం అంటే దేవతా శక్తుల్ని మేల్కొల్పటం. దేవతా శక్తులు మేల్కొంటున్నారంటే మనం పుష్టిగా ఉండటం కోసమే అని అర్థం అనమాట ఇక్కడ. దానినే ఇక్కడ ఆధ్యాత్మిక యుద్ధం అని అంటారనమాట. చూడండి, మూడవది అంతర్గత యుద్ధం అనమాట. అంటే ప్రతి మనిషిలో ఒక దేవలోకం అనేది ఉంటుందన్నమాట. కానీ అక్కడ బండాసురుడు వచ్చి అలాంటి దేవతల్ని క్షీణింపజేసి తానే వచ్చి స్వయంగా మన మనసులో నిలుస్తుంటాడనమాట. ఎప్పుడైతే బండాసురుడు వచ్చి మన మనసులో తిష్ట వేస్తాడో వెంటనే అహంకారం, మోహం, కామం ఇలాంటివన్నీ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటాయి అన్నమాట. అలాంటప్పుడు లలిత అమ్మవారిని ప్రార్థించడం వలన లలితామ్మ మనలోని అహంకారాన్ని, మోహాన్ని, భయాన్ని అన్నిటినీ దహించి ఆత్మజ్యోతిని మేల్కొల్పేలాగా చేస్తారనమాట. ఇలా 3 స్థాయిలలో జరిగే యుద్ధం కోసం అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించి వచ్చారనమాట. అది దేవకార్య సముద్యత అంటే అర్థం. అలా లలితా అమ్మవారు అవతరించిన వెంటనే అమ్మవారు ఆమె యొక్క చైతన్య కాంతి నుండి మళ్ళీ దేవతలందరికీ కూడా తిరిగి ప్రాణం పోసి సృష్టించారనమాట. ఏ దేవతలు ఎక్కడి నుండి పుట్టారో చూద్దాం. బ్రహ్మదేవుడిని చూసుకుంటే ఆయన సృష్టికర్త. ఆయన ఎలా పుట్టారంటే అమ్మవారి యొక్క ముఖ కాంతి నుండి పుట్టారనమాట. తరువాత విష్ణుమూర్తి, ఆయన స్థితికారకుడు. అలాంటి విష్ణుమూర్తి అమ్మవారి యొక్క హృదయ కాంతి నుండి పుట్టారనమాట. తరువాత రుద్రుడు లయకారకుడు అనమాట. అలాంటి రుద్రుడిని అమ్మవారి యొక్క కనుబొమ్మల మధ్య నుంచి వచ్చే కాంతి నుండి పుట్టారనమాట రుద్రుడు. యముడు అమ్మవారి జటాల మధ్య కాంతి నుండి పుట్టారనమాట. తరువాత ఇంద్రుడు వచ్చి కుడినేత్ర కాంతి నుండి పుట్టారు. తరువాత అగ్ని అమ్మవారి యొక్క జిహ్వ తేజం నుండి పుట్టారనమాట. తరువాత వాయువు అమ్మవారి శ్వాస కాంతి నుండి పుట్టారు. వరుణుడు అమ్మవారి నాభి కాంతి నుండి పుట్టారనమాట. తర్వాత చంద్రుడు అమ్మవారి శిరస్సు యొక్క కాంతి నుండి పుట్టారనమాట. తరువాత సూర్యుడు వచ్చి అమ్మవారి నేత్రకాంతి వల్ల పుట్టారనమాట. అలా లలితా అమ్మవారు తన చైతన్య కాంతి ద్వారా సృష్టిని మళ్ళీ కూడా జీవంతో నింపేశారనమాట. ఇప్పుడు దేవతలందరూ ఎలా ఉన్నారు అంటే అమ్మవారి నుండి వచ్చారు కనుక పుష్టిగా వచ్చారనమాట. ఇప్పుడు ఈ దేవతలంతా కూడా ఎలాంటి యుద్ధానికైనా సరే సిద్ధంగా ఉండేలాగా బయటకు వచ్చారనమాట. ఇక్కడ చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత అంటే అర్థం అమ్మవారు సకల దేవతల్ని కూడా సృష్టించారు. మరి అలాంటి అమ్మవారికి ఇంకా పై స్థాయిలో ఎవరూ లేరు. ఇక్కడ అందరు దేవతలు కూడా అమ్మ నుండే వచ్చారు కనుక అమ్మే వీళ్ళందరికీ ఒక తల్లి స్థానంలో ఉన్నారనమాట. మనందరం కొలిచే
కొలిచే ఈ దేవతలకి తల్లి ఎవరు అంటే లలిత అమ్మవారు. అందుకని మనం లలిత అమ్మవారిని పూజించాలన్నమాట. అలాంటి దేవతలకే తల్లి అయిన తల్లి లలితామ్మకి నమస్కరించుకుంటూ రేపు మరొక నామం గురించి చెప్పుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.